కంచే చేనుమేస్తే కాసేవాడెవడని పోలీసులే మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషి ప్రాణానికి గ్యారంటీ లేకుండా పోయింది. పోలీసుల్ని రక్షక భటులు అనేవాళ్ళు, అంటే రక్షించేవాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే రక్షక భటుల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈ రోజున పోలీసులే మనుషుల్ని హింసించి వేటాడి ఒక పశువుని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తూ ఉంటే ఇంక ఎవరితో చెప్పుకోవాలి? ప్రాణాలతో చెలగాటలు ఆడుతుంటే ఎవరితో చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఒక ఉగ్రవాదుల్లాగా వ్యవహరిస్తూ ఉంటే కన్న తల్లులు కడుపు కోతలకి గురవుతూ ఉన్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక అలమటించిపోతూ ఉన్నారు ఈ హత్యలు చేయబడ్డ వాళ్ళందరూ. రీసెంట్గా కృష్ణాలంకలో సాయి కృష్ణ తనని ఎంత దారుణంగా హింసించి పోలీసులు చంపారు అనేది వెలుగులోకి వస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. అరెస్ట్ చేసి గోర్లు కట్ చేసి గోరు మొత్తానికి కట్ చేసి మాంసం నుంచి గోరుని వేరు చేస్తే ఆ బాధ వర్ణనాతీతం కదండి. అసలు అంత హింసించి అసలు చనిపోయాడా బ్రతుకున్నాడా నా కొడుకని ఆ తల్లి వేదనని ఆ ఘోషని ఎవరు ఆలకించగలరు? చంపేస్తే చంపేశారు, కనీసం ఆ బూడిద తెచ్చివ్వండి, దాన్నైనా మేము గంగలో కలుపుకొని మా మనసుకి లేకపోతే ఊరట కలిగించుకుంటామని ఆ తల్లి బాధని ఎవరు తీర్చగలరు? అసలు ప్రాణం తీయడం ఏంటండి? ఏమైపోయారో తెలియకుండా చేసేయడం ఏంటండి? ఎటిపోతుందండి ఈ రాష్ట్రం? హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండరు. లోకేష్ గారు ఇలాంటి విషయాల్లో ఎంక్వైరీ వేయించరు, పట్టించుకోరు కనీసం. కానీ చిన్న చిన్న విషయాలకి మేకప్ కోసమని ట్వీట్లు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఏమో లోకేష్ గారు ఏమో డైరెక్ట్గా సవాల్ చేస్తూ ఉంటారు. దాని మీద మేకప్ల మీద చిన్న చిన్న ఇష్యూస్ మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారండి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. వాటి మీద దృష్టి పెట్టండి సార్. అసలు క్రైమ్ రేటు ఎంత పెరిగిపోయిందంటే అసలు పోలీసులు మనుషుల్ని చంపడం ఏంటండి? లాకప్ డెత్ చేసారా లేకపోతే వేరేలా చంపారా? అసలు అడ్రస్ లేకుండా చేసేయడం అనేది అసలు ఉగ్రవాదులు గతంలో ఒక దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఇలాంటివి చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటి? అసలు కారణం లేకుండా చిన్న చిన్న ఇష్యూస్కే రాజకీయంగా ఇంత విధ్వంసాలు సృష్టించడం అంత అవసరమా? ఏం చేద్దామనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అని అడుగుతూ ఉన్నాను.